ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. శరన్నవరాత్రుల్లో 4వ రోజు అయితే చాలా సంపూర్ణంగా చేసుకున్నానండి. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. 10 సంవత్సరాల తర్వాత తిథి మార్పిడి వల్ల అమ్మవారు ఈ సంవత్సరం మనకి కొత్త అవతారంగా మనందరికీ దర్శనమిస్తారండి. ఆ అవతారం ఏంటంటే శ్రీ కాత్యాయని దేవిగా మనందరికీ దర్శనమిస్తారనమాట. ఓకేనా? అయితే ఈరోజు నేనైతే అమ్మకి ఎంతో ఇష్టమైన ఎరుపు పసుపు శారీ కట్టుకొని పూజ అయితే చాలా చక్కగా చేసుకున్నానండి. 4 రోజులు అమ్మవారు నాకు అవకాశం ఇచ్చారండి. ఎందుకు ఇలా అంటున్నానంటే నాకు డేట్ వచ్చే అవకాశం ఉంది ఈ 4-5 డేస్లో. అందుకే నాకు ఎన్ని రోజులు అమ్మవారు అవకాశం ఇస్తే అన్ని రోజులు చాలా చక్కగా అయితే పూజలు చేసుకుంటాను ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు అయితే పొద్దున్నే లేచాను. నా కాలకృత్యాలన్నీ తీర్చుకొని తులసికోట దగ్గర పూజ చేసుకున్నాను, ద్వార పూజ చేసుకున్నాను, అలాగే ఇంకా నిత్య దీపారాధన చేసుకున్నానండి. ఇవన్నీ చేసుకున్న తర్వాత నేను ఈరోజు అమ్మవారికి అప్పాలు అయితే పెట్టాను. మీ అందరికీ నిన్న ఒక షార్ట్ పెట్టాను కదా, కాత్యాయని దేవికి ఎక్కువగా ఏంటి ఇష్టము అంటే మినపగారెలు, పులిహోర, దద్దోజనము అని చెప్పాను కదండి. నైట్ నేను మా పంతులు బాబుకి కాల్ చేశానండి. నాకు కొన్ని డౌట్స్ వల్ల నేను కాల్ చేస్తే నేను అడిగానమాట, బాబు మనకి రేపు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి బాబు అంటే, అమ్మవారికి ఉప్పు వేసిన అప్పాలంటే చాలా ఇష్టం లక్ష్మి గారు, మీరు చక్కగా అప్పాలు నైవేద్యంగా పెట్టి తల్లి అన్నారు. నేనైతే ఈరోజైతే గారెలు, మినపగారెలు కానీ పులిహోర కానీ ఏమీ చేయలేదు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఉప్పు వేసి అప్పాలైతే తయారు చేసుకొని అమ్మవారికి నైవేద్యంగా పెట్టానండి. అలాగే ఈరోజు అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కదా, అందుకే ఎరుపు పుష్పాలతో పూజ చెయ్యాలనుకున్నాను. కానీ దానికంటే ముందు మా ఇంటి దగ్గరికి పూలతను వచ్చారండి. బిల్వ పత్రాలు ఉన్నాయని అడిగాను. ఎందుకంటే బిల్వ పత్రాలతో ఈ నవరాత్రులు అమ్మవారికి పూజ చేస్తే చాలా మంచిదండి. అందుకే నేను బిల్వపత్రాలు తీసుకున్నానండి. అమ్మవారికి శ్రీ కాత్యాయని అష్టోత్తరం అయితే బిల్వపత్రాలతోనే చేసుకున్నాను. అలాగే అమ్మవారికి ఎరుపంటి ఇష్టం కదా, దానిమ్మ పండు ఒలిచి అమ్మవారికి గింజలు అయితే పెట్టానండి. అమ్మవారు ఎక్కువగా ఎరుపుదనానికి ఆకర్షణ ఇస్తుందనమాట. అందుకే అమ్మవారికి ఎరుపు చీర కట్టుకున్నాను. ఎరుపు దానిమ్మ గింజలో పెట్టానండి, పానకం పెట్టాను. అలాగే అమ్మవారికి ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారు మన ఇంటికి వస్తున్నారు కదా, అమ్మవారికి అయితే తాంబూలం సమర్పించాను. చాలా సింపుల్గా చేసుకుంటున్నానండి. ఎక్కువ పువ్వులతో హడావుడి చేసేసి మనము పూజలు చేయవసరం లేదండి. ఇప్పుడు పువ్వుల రేటు కూడా ఎక్కువగా ఉన్నాయి. చక్కగా అమ్మవారికి భక్తి శ్రద్ధలతో మీకు ఎంతవరకు వీలుంటే అంతవరకు పూజ చేసుకోండి చక్కగా. ఓకేనా? అయితే ఈ తల్లికి పూజ చేయడం వల్ల కుజదోషాలు పోతాయండి ముఖ్యంగా. అలాగే ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు నెరవేరుతాయండి. అలాగే వివాహం అవ్వని వాళ్ళకి వివాహం కూడా అవుతుంది. అందుకే ఎక్కువగా మనము కాత్యాయని వ్రతం చేస్తూ ఉంటారనమాట. అంటే కుజదోషం ఉన్న వాళ్ళకు శ్రీ కాత్యాయని దేవి వ్రతం అనేది చేపిస్తూ ఉంటారు. పెళ్లి కాని వాళ్ళకి ఈ అమ్మ అన్నీ ఇస్తుందనమాట. అందుకే ఈరోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి అయితే పూజ చేసుకోవాలి. శ్రీ కాత్యాయని దేవి అష్టోత్తరాలు అయితే చదువుకున్నానండి. అలాగే అమ్మవారికి చూడ ఉపచారాలతో పూజ చేసుకొని అలాగే అమ్మవారికి అష్టోత్తరాలు చదువుకున్నాను. బిల్వపత్రాలతో మహాబిల్వపత్రం అయితే నాకు దొరుకుతుంది. మామూలు బిల్వపత్రం అయితే అతను తేవట్లేదండి. మహాబిల్వపత్రం చాలా దొరుకుతుందనమాట. నేనైతే బిల్వపత్రాలతో అమ్మవారి అష్టోత్తరాలు అయితే చేసుకున్న తర్వాత పూజ అంతా అయిపోయాక కుంకుమ పూజ అయితే, అంటే అష్టోత్తరాలు అంతా అయిపోయిన తర్వాత కుంకుమ పూజ అయితే ఖచ్చితంగా లలిత సహస్రనామంతోనే చేస్తానన్నమాట. ఎక్కువగా లలిత సహస్రనామంతో కుంకుమ పూజ చేసుకొని ఇక్కడ మనము పూజ అనేది అయిపోయి లలిత సహస్రనామం తర్వాత మనము అమ్మవారికి హారతి ఇవ్వడమేనండి. నేను అలాగే చేస్తాను. కథలు గట ఏమి ఉండవు కదా, అమ్మవారి దగ్గర కూర్చొని లలిత సహస్రనామము ఏ రోజు అమ్మవారు ఆ రోజు
అష్టోత్తరాలు చదువుతాను. అలాగే లక్ష్మీ అష్టకం అయితే మార్నింగ్ కుదరకపోతే ఈవినింగ్ చదువుతానండి. ఖచ్చితంగా లక్ష్మీ అష్టకం అయితే చదువుతాను. మీకు కూడా చెప్పాను, ఖచ్చితంగా లక్ష్మీ అష్టకం అనేది మనము చదివితే చాలా మంచిదనమాట. స్వయంగా లక్ష్మీ అమ్మవారే ఇంద్రుడితో చెప్పిన పూజా విధానం అనేది మీకు ఆల్రెడీ పోస్ట్ చేశానండి. తప్పకుండా మీరు అమ్మవారికి చక్కగా బిల్వ పత్రాలతో మనకి మిగిలిన ఇంకా కొన్ని 6 రోజులు ఉన్నాయి కదండి, 6-7 రోజులు ఉన్నాయి కదా, చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి. చాలా మంచిదనమాట. ఓకేనా? ఇగోండి ఈ కుంకుమని చక్కగా అయితే పూజ చేసుకున్నాను. ఎక్కువేసి కుంకుమ వేయొద్దండి, కొంచెం వేసి కుంకుమతో పూజ చేసుకోండి ఫ్రెండ్స్. ఇగోండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను. అమ్మకి ఎంతో ఇష్టమైన పూజ అంతా అయిపోయిన తర్వాత ధూపం అయితే ఖచ్చితంగా వేయాలి ఫ్రెండ్స్. ఇగోండి అమ్మవారికి ఈవేళ ఎక్కువగా చదువుకునే నామం ఏంటంటే సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అనే మంత్రాన్ని ఎన్నిసార్లు మనం జపిస్తే అంత మంచిదండి. చాలా చాలా పవర్ఫుల్ మంత్రం అండి ఇది. ఎప్పుడు కూడా మనము అమ్మవారి ధ్యాసలో ఉండేటప్పుడు, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈ మంత్రం అంత శక్తివంతమైంది. చాలామంది అనుకుంటారు ఈ మంత్రం చాలా చిన్నది, అందరికీ వచ్చు అనుకుంటారు, కానీ ఈ మంత్రములో చాలా రహస్య గుణాలు ఉన్నాయండి. తప్పకుండా ఈరోజే కాదండి, ప్రతిరోజు అనమాట. ఈ నవరాత్రుల్లో ఎన్నిసార్లు మన నోటికి ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు అమ్మవారిని ధ్యానిస్తూ ఉండాలి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే అని మీకు ఎన్నిసార్లు 108 సార్లు అయినా అమ్మవారికి ఇలా పూజ చేసుకొని మంత్రాన్ని జపిస్తే చాలా మంచిదండి. ఓకేనా? ఇగండి ఇక్కడైతే ధూపం అయితే చక్కగా ఇస్తున్నానండి. ఇల్లు మొత్తం ధూపం ఇస్తున్నాను. నా పూజ అయ్యేసరికి 10 అయిపోతుందనమాట. ఎందుకంటే ఇంట్లో అన్ని పనులు చూసుకోవాలి కదా, అందుకోసం 10 వరకు అయిపోతుంది. 10-10:30 కల్లా ముగిసిపోతుంది అనమాట నా పూజ. మీకు కూడా ఇంకొక విషయం చెప్పాలండి, ఏ టైంకి అయితే ప్రతి నిత్యం ఏ టైంకి అయితే మనం పూజ చేస్తామో ఆ టైంకి మనము ప్రతిరోజు ఆ టైంకే కూర్చోవాలన్నమాట. ఓకేనా? ఈ విషయం మాత్రం గుర్తుంచుకోండి. ఇంకొక విషయం ఏంటి అడుగుతున్నారంటే కొంతమంది సిస్టర్స్, అక్క ఈ సంవత్సరం మేము పూజ చేసుకుంటే మళ్ళీ సంవత్సరం కూడా చేసుకోవాలా అని అడుగుతున్నారు. దేవీ నవరాత్రులు ఒక్క సంవత్సరం చేస్తే నెక్స్ట్ ఇయర్ కూడా చేసుకోవాలని అడుగుతున్నారు. నేను ఒక్కటే మీ అందరికి చెప్తానండి, ఎప్పుడైనా సరే ఏదైనా సరే మనము భక్తి శ్రద్ధలతో చెయ్యాలి. ఏదో అందరూ చేస్తున్నారు కదా మేము కూడా చేస్తామనే దృష్టితో చెయ్యొద్దు ఫ్రెండ్స్. ఈ సంవత్సరం అమ్మవారికి అమ్మవారు కాలు పట్టుకొని అమ్మవారి దగ్గర కూర్చొని పూజ చేయండి. వచ్చే సంవత్సరం నవరాత్రులు ఎప్పుడెప్పుడు వస్తాయా అని మీరే ఎదురు చూస్తూ ఉంటారు. అంత మనసుకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట. దయచేసి ఇలాంటి కామెంట్స్ అయితే నాకు పెట్టొద్దండి. మాకు ఆనవాయితీ లేదు, దేవి నవరాత్రులు మేము పీఠం వేసుకోము ఇలా అంటున్నారండి. ఆనవాయితీతో సంబంధం లేదండి. మీకు గట్టిగా అనిపించింది అనుకో, నేను చెయ్యగలను, నేను అమ్మ దగ్గరికి వెళ్ళగలను, అమ్మ పాదాల కిందకి వెళ్ళగలను అనే మీకు గట్టి సంకల్పం చేసుకోండి. అమ్మే మీ అందరికీ రప్పిస్తుందనమాట. అమ్మ కాలు పట్టుకుంటే ఆ తల్లి మనకి ఒక గొడుగులా కాపాడుతుందనమాట. ఎటువంటి సమస్యలు రానివ్వదు, వచ్చినా సరే తొందరగా తీరిపోతాయి అనమాట. ఆ తల్లికి నేను గత 5-6 సంవత్సరాల నుండి ఆ లలిత అమ్మకి నేను మొక్కుతున్నానండి. నాకు ఎటువంటి సమస్యలు కూడా ఆ తల్లి రానివ్వదు. అంత గట్టిగా అమ్మవారిని పట్టుకుంటాను. అమ్మ పాదాలు నాకు లలితాదేవి అంటే అంత ఇష్టమండి. ఈ దేవి నవరాత్రులు చేసేసాం కదా సరి అయిపోయింది అనే కాదండి, ప్రతి నిత్యము అమ్మ ధ్యాసలో ఉండి అమ్మకు పూజ చేసుకొని అమ్మకు నమ్మండి. అమ్మ మనకి కష్టం అంటూ రానివ్వదండి. ఓకేనా? ఇగండి పూజ అంతా అయిపోయిన తర్వాత నేను నైవేద్యం వండుకున్నాను. ఇంట్లో పప్పు అలాగే కూర వండుకొని అమ్మవారికి మహా నైవేద్యంగా మధ్యాహ్నం పూట ఇలా సమర్పించి నేను తింటానన్నమాట. ఓకేనా? ప్రతిరోజు ఇలా చేసుకోవాలన్నమాట. పీఠం కలసం అఖండ దీపం పెట్టిన వాళ్ళు, లేదంటే మామూలుగా కూడా తినొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో